అద్దంకి పట్టణంలోని చిన్న గానుగపాలెంలో గత అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పాత రైస్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఇటీవలే కాలంలో మిల్లు ఖాళీ చేయగా అందులో చిన్న రబ్బర్ ముక్కలు ఉండడంతో కూలీలు కాల్చి ఆరపకుండా వెళ్లడంతో ప్రమాదవశాత్తు మిల్లులో నిప్పంటుకుంది. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకి సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను రైస్ మిల్లు లీజుదారుడు రామసుబ్బయ్య వివరించారు. సుబ్బారావు అత్తులూరు రామ సుబ్బారావు. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 1 గంటకి తెలిసింది. అంటే అది వరకు నేనే లీజుకు తీసుకున్నాను. లీజుకి తీసుకుంటే ఒక నెల చెల్ల నుంచి అసలు ఆపేయం, సామాన్ అమ్ముకున్నాం. మొన్ననే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామని మనం ఇవన్నీ చేయకపోతే అట్లా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎట్ట జరిగినది? అది మాకే తెలియదు. అట్లా ఎవరో ఏదన్నా నిప్పు పడిని లేకపోతే ఏదన్నా అటోలో ఇటో ఏదన్నా వేయి పుట్టు తగిలి నుంచి వచ్చింది.